దగ్గరలో ఉండే వాళ్ళందరూ మొక్కండా. చాలా 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 సంతోషంగా ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను కాశీకి వచ్చిన అంత రూమ్ టీమ్ అంతా తీసుకోకుండా ఇప్పుడు వచ్చి నేను బోటింగ్ లో ఉండా. చాలా బాగుంది, బాగా ఎక్స్పీరియన్స్. ఆప గొడ్డు పట్టుకుపోతే నేను గురుము మనం ఒంటనే వెయిట్ చేసి ఈ పక్క. ఓం నమ శివాయ. దశస్మిత ఘాట్ దగ్గర ఉండా. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి దశస్మిత ఘాట్ అంటే ఇప్పుడు మణికంఠ ఘాట్ ఇంకా రాజాజీ ఘాట్ దగ్గర వరకు పోతారో 40 ఘాట్స్ అనేది సెంటర్స్లో వస్తాయి. అది ఒక్కొక్క గార్డ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రాపర్గా ఒక్కొక్క గార్డెన్ అనేది చూపించుకొని నేను మీకు ఆ వీడియో అనేది నేను చేస్తాను. ఇప్పుడు వచ్చి నేను బోట్లో పోతా ఉండా. ఒక్కొక్క మనిషికి వచ్చేసి నార్మల్గా ప్రైవేట్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి 1000 అడుగుతారు, 2000 అడుగుతారు. మీరు కమ్ముగా మాట్లాడి ఎంత అవుతుందో అంత మీరు బడ్జెట్గా చూడండి. కానీ నాకు తెలిసినట్ల ఎక్స్పీరియన్స్లో ఏమంటే నార్మల్గా వచ్చేసి జనాలతో పోతే వచ్చేసి ఒక మనిషికి 100 రూపాయలు పడుతుంది. చాలా 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 బాగుంటుంది. పీస్గా 40 ఘాట్స్ అనేది చూపిస్తారు. మనం ఆ గాడినికే ఈ గాడికి పోయి ఈ గాడినికే ఈ గాడికి వచ్చి మళ్ళీ కరెక్ట్గా మనం దిప్పేస్తారు. మనం యాడ ఇప్పుడు నేను దశస్మిత ఘాట్ దగ్గర ఉంటా, దశస్మిత ఘాట్ దగ్గర నన్ను దిప్పేస్తారు. థ్యాంక్ యూ. ఆడొచ్చేసి మెయిన్గా వచ్చేసి ఆ పక్కన ఇంకా ఆడ దశస్మిత ఘాట్ ఉండేది. ఆట ఇంకా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఈ పక్క ఒడ్డుకు వచ్చిన. ఇక్కడ వచ్చి 1/2 అవర్ నిలిపినారు. ఎవరన్నా నీళ్ళు పోసుకున్నట్లయితే నీళ్ళు పోసుకోవాల్సో, లేకపోతే ఎవరన్నా స్నానం చేసేట్లయితే స్నానం చేయాల్సో, లేకపోతే వేరే విధంగా ఈడ నార్మల్గా కొంచెం అవి తిని కొంచెం. మీ అందరికీ ఎప్పుడైనా కాశీ, వారణాసి, బనారస్ అనే 3 పేర్లు ఎందుకు వచ్చాయి కాశీకి అనేది మీకు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అనేది వచ్చిందా? దానికి నేను ఆన్సర్ అనేది చెప్తా చూడండి. కాశీ అనేది సంస్కృతం పదం. దాన్ని కాశీ అనేది ప్రకాశించడం అంటారు. దాని సంస్కృతం పదము. వారణాసి అంటే వార్ణ ప్లస్ అస్థి ఈ రివర్లో, గంగా రివర్లో కలుస్తాయి కాబట్టి వారణాసి అంటారు. బనారస్ అనేది నేను చెప్పును. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్.